హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఇలా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆల్ ఐకాన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను పూజ అయితే పెట్టేసుకున్నాను ఈరోజు. నేను నిన్న షూట్ చేసినానండి, కానీ అసలు కుదరలేదన్నమాట అప్లోడ్ చేయడానికి. అందుకనేసి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సండే రోజు నేను పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. అలాగే ఒక సైడ్ నేను ఉండలు అయితే చేస్తానన్నమాట. కాసంత ఆయిల్ అయితే పోసేస్తున్నానండి. ఆయిల్ పోసేసి నేను అందులో కాసంత బెల్లం అయితే వేస్తానన్నమాట. బెల్లం వేగించి కొంచెం జీడిపప్పు బాదం అనేది వేస్తానండి. కాసంత వాటర్ పోసుకోవాలన్నమాట. కాసంత వాటర్ పోసేసుకొని వాటర్ని బాగా కలపాలండి. కలిపేసుకొని అందులో కాసంత బాదం జీడిపప్పు అనేది వేసానండి. ఒకవైపు అయితే పులిహోర అవుతుంది, ఒకవైపు అయితే నేను ఉండాలి చేస్తానండి. బాదం జీడిపప్పు వేసేసుకొని తర్వాత అయితే రవ్వ అనేది వేగించుకోవాలి. ఇలా బాగా వేగించుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే ఉండాలనేది మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. చాలా నీట్గా వచ్చిందండి ఉండాలనేది. వినాయకుడుకు ఎక్కువ ఉండాలంటే చాలా ఇష్టం అండి. నేను అందుకేసి రవ్వ ఉండాలంటే చేశాను అన్నమాట. ఒకవైపు అయితే పులిహోర రెడీ అయిందండి. నేను మార్నింగ్ అయితే ఆ ఇంటి మొత్తం శుభ్రపరిచింది వీడియో తీయలేదండి. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం అయిందండి. ఇంటికి వచ్చేసరికి పూజ సామాన్ మొత్తం రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటానండి. పంతులు వస్తాని రాలేదండి, చాలా లేట్ అయిందనమాట. 10:30కు వస్తున్నాడు, కానీ చిన్న పిల్లలు కదండి, పిల్లలు అయితే అసలు వెయిట్ చేయలేరేసి మేమే చేసుకున్నాం అన్నమాట. కాసంత బియ్యం పిండితో అందులో పసుపు అనేది వేసానండి. పసుపు వేసేసుకొని రోజ్ వాటర్తో నేను కలుపుకొని ఇలా పసుపు గణపతితో చేశానండి. సో పైన అది రుమాల్ అండి, రుమాల్ అనేది చేశాను. చాలా నీట్గా వచ్చిందనమాట రుమాల్. ఇలా ఉండాలైతే పెట్టానండి. నాకు వచ్చిన విధంగా అయితే చేసుకున్నాను అన్నమాట. తులసి కూడా దగ్గర అయితే పూజ చేస్తున్నానండి. నేను మార్నింగ్ అయితే ఏం చేయలేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనమాట. గుమ్మం దగ్గర అయితే చిన్న వినాయకుడు బొమ్మ అయితే ఉంటుందండి. ఇప్పుడు అక్కడ కూడా ఒక దీపం అనేది వేశానన్నమాట. కొంచెం మీరైతే వేసానండి. పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి అన్నమాట. కొంచెం మందారం అయితే పూస్తున్నాయి, అలాగే గులాబీ, అలాగే తెల్ల గులాబీ కూడా పూస్తున్నాయి అండి. చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి, కానీ ప్లేస్ లేదనమాట. నేను బకెట్లోనే వేసుకున్నాను చెట్లు మొత్తం వేసి. బకెట్లోనే వేస్తుంటాను అనమాట. నేను బకెట్లు కానీ తొట్లు కానీ అందులోనే వేస్తుంటాను అనమాట. పూజ గదిలో అయితే ఇలా పూజ చేసుకున్నానండి. పసుపు గణపతి అయితే చేశానన్నమాట. పూజ గదిని ఇలా అందంగా అలంకరణ చేసుకున్నానండి.
కింద మొత్తం శుభ్రపరచుకొని స్టెప్ని శుభ్రపరచుకొని నేను ఇలా పేపర్ అయితే వేసానండి కింద. పసుపు గణపతి చేసేసుకున్నానండి. అలాగే ఉండలు అయితే పెట్టానన్నమాట నైవేద్యంగా. నెక్స్ట్ ఇయర్ మేము వినాయకుడు అయితే మా ఇంట్లో అయితే పెట్టాము, కానీ ఈసారి అయితే పెట్టలేదండి. ఎందుకంటే మేమే బయట అయితే అనేది వేసాం కదండి, మేము మా పిల్లలందరూ కలిసి అనేది వేసామన్నమాట. అందుకనేసి ఈసారి ఇంట్లో అయితే తీయలేదండి. ఉండలు అయితే తీసుకెళ్తాను, ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్కటి తీసుకెళ్తాను అన్నమాట నేను. పంతులు అయితే వస్తామని కానీ రాలేదండి, మేమే చేసుకున్నాము. మాకు వచ్చిన విధంగా అయితే చేసుకున్నాం అన్నమాట. 10:30కు వస్తామన్నారు కానీ మేమే అసలు ఉండలేమంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అండి, టీంలో మొత్తం చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. అలాగనేసి మేము వాళ్ళకు నిద్ర అనేది వస్తుంది కదండి చిన్న పిల్లలకు అనేసి మేము త్వరగా చేసుకున్నాం అన్నమాట. ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉంటారండి, వాళ్ళ టీం అన్నమాట. అందులో మా కొడుకు, వాళ్ళకు ఎవరు ప్లేస్ లేదండి, అందుకనేసి నాకు అడిగారనమాట నా కొడుకు. మమ్మీ మన ఇంటి ముందులో మేము వినాయకుడు తెచ్చి పెడతామనేసి సరే అని చెప్పాను నేను. పిల్లలు అడగగానే నేను ఓకేనండి, ఎందుకంటే మన సాంప్రదాయాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలనేసి నేను ఓకేనండి. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే పడుకుంటాం మమ్మీ అని చెప్పారనమాట. సో నేను మొత్తం అక్కడ దీపాలని చేతులు తాగకుండా నేను ఒక సైడ్ ప్లేస్ చేసి వచ్చానండి. అలా కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.